హెచ్టీఎంఎల్ అండ్ సిఎస్ఎస్ని యూజ్ చేసి రెయిన్బో షేప్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక డివ్ ట్యాగ్ని తీసుకుంటున్నాను. దీనికి సెమీ సర్కిల్ అని క్లాస్ నేమ్ ఇస్తున్నాను. స్టైలింగ్ అనేది అప్లై చేద్దాము. స్టైల్ ట్యాగ్ తీసుకుంటున్నా. సెమీ సర్కిల్ అనే క్లాస్ని సెలెక్ట్ చేశాను. విడ్త్ 400 పిక్సెల్స్, హైట్ 200 పిక్సెల్స్ ఇస్తున్నాను. సమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను. దీన్ని సెమీ సర్కిల్ షేప్ లో క్రియేట్ చేయాలి. దానికి బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీని యూజ్ చేయొచ్చు. మనకి బోర్డర్ రేడియస్ అనేది 4 సైడ్స్ కాకుండా టాప్ లోనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రమే ఇవ్వడం ద్వారా ఈ షేప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో బోర్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ రేడియస్ లో మనము 2 వాల్యూస్ ఇవ్వచ్చు. 100%, 200% ఇస్తున్నా. హారిజంటల్ రేడియస్ 100%, వెర్టికల్ రేడియస్ 200% ఇస్తున్నా. ఇప్పుడు నేను ఒక వాల్యూనే ఇస్తే మనకి షేప్ అనేది కరెక్ట్ గా రాదు. కాబట్టి నేను ఈ బోర్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ లో 2 వాల్యూస్ ఇస్తున్నాను. హారిజంటల్ గా 100%, వెర్టికల్ గా 200% రేడియస్ అనేది అక్కడ రావాలి అని. సేమ్ ఇలానే టాప్ రైట్ కూడా ఇస్తున్నాను. లెఫ్ట్ కి ఇచ్చాము ఇంతకు ముందు, ఇప్పుడు బోర్డర్ టాప్ రైట్ కి ఇస్తున్నాను. సో మనకి ఇక్కడ సెమీ సర్కిల్ షేప్ అనేది క్రియేట్ అయింది. రెయిన్బోలో టాప్ కలర్ ఏంటి? రెడ్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఆరెంజ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డివ్ ట్యాగ్ లోపల ఇంకొక డివ్ ట్యాగ్ ని తీసుకుంటున్నాను. దానికి కూడా సెమీ సర్కిల్ అనే క్లాస్ నేమే ఇస్తున్నాను కామన్ గా. దీనికి అడిషనల్ గా ఏమి ఇస్తున్నానంటే C2 అనే క్లాస్ నేమ్ ఇస్తున్నాను. దీనికి C1 అనే క్లాస్ నేమ్ ఇస్తున్నాను. టాప్ సర్కిల్ కి క్లాస్ నేమ్స్ ఏవైనా ఇచ్చుకోవచ్చు. నేను C1 C2 అని చెప్పి ఇచ్చాను. ఎండ్ సర్కిల్ ఏదైతే ఉందో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారుస్తున్నాను. ఆరెంజ్ ఇస్తున్నాను. రెడ్ కలర్ ఉన్న దాన్ని టాప్ లో ఆరెంజ్ కలర్ అనేది కనిపించేస్తుంది. మనకి ఏమవ్వాలి? కొంచెం డౌన్ కి రావాలి. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ప్రతి సెమీ సర్కిల్ అనే క్లాస్ కి పొజిషన్ అనేది రిలేటివ్ ఇస్తున్నాను. ఇక్కడ సెకండ్ సర్కిల్ ఏదైతే ఉందో దాని పొజిషన్ ని కొంచెం డౌన్ కి పెడుతున్నాను. టాప్ నుంచి 20 పిక్సెల్స్ డౌన్, లెఫ్ట్ నుంచి 20 పిక్సెల్స్ డిస్టెన్స్ లో పెడుతున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సెమీ సర్కిల్ అనే క్లాసు అన్నిటికీ కామన్ గా కావాలి. కాబట్టి అన్నిటికీ కామన్ గా ఏం కావాలంటే బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్, బార్డర్ టాప్ రైట్ రేడియస్ కావాలి. నెక్స్ట్ C1 అనే సర్కిల్ ఏదైతే ఉందో దానికి బ్యాక్గ్రౌండ్ కలర్, విడ్త్, హైట్ ఇది ఇచ్చాం. నెక్స్ట్ C2 అనే దాని ఏదైతే ఉందో దానికి విడ్త్ హైట్ కొంచెం తగ్గిస్తున్నాను. విడ్త్ ఎంత ఇస్తున్నాను అని అంటే ఫస్ట్ సర్కిల్ దానికి ఇచ్చిన కన్నా 40 పిక్సెల్స్ తక్కువ ఇస్తున్నా. ఫస్ట్ సర్కిల్ 400 పిక్సెల్స్ ఇచ్చాం కదా, ఇక్కడ 360 పిక్సెల్స్ ఇస్తున్నా. హైట్ దానికన్నా 20 పిక్సెల్స్ తక్కువ ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఆ సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ ప్లేస్ అయినట్టు కనిపించింది. ఇప్పుడు సెకండ్ సర్కిల్ కి విడ్త్ అనేది 40 పిక్సెల్స్ తగ్గించి ఇచ్చాను. ఎందుకనంటే ఫస్ట్ సర్కిల్ ఎక్కడైతే ఉందో దాని నుంచి 20 పిక్సెల్స్ ఇక్కడ గ్యాప్ రావాలి, ఇక్కడ గ్యాప్ వచ్చి ఆ ఎలిమెంట్ అనేది రావాలి. అందు గురించి దాని యొక్క విడ్త్ 40 పిక్సెల్స్ తగ్గించాను. హైట్ అనేది టాప్ ఒకటే అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది ఓన్లీ. కాబట్టి హైట్ అనేది 20 పిక్సెల్స్ తగ్గించి ఇచ్చాను. 2 సర్కిల్స్ వచ్చినాయి. ఇలానే మనము అన్ని సర్కిల్స్ కి ఒక డివ్ ట్యాగ్ తీసుకోవాలి. ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ ని పెట్టాలి. కామన్ గా సెమీ సర్కిల్ అనే క్లాసు, అడిషనల్ గా ఎక్స్ట్రా క్లాస్ C1 C2 C3 అని పెడుతున్నా. థర్డ్ సర్కిల్ కి CSS అనేది అప్లై చేయాలి. C2 కి ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి మారుస్తున్నాను. అండ్ థర్డ్ కలర్ ఇక్కడ ఏంటి? ఎల్లో, కాబట్టి ఎల్లో ఇస్తున్నాను. అండ్ విడ్త్ అనేది ఇంకా 40 పిక్సెల్స్ తగ్గించేయాలి. కాబట్టి 320 పిక్సెల్స్. హైట్ అనేది ఇంకో 20 పిక్సెల్స్ తగ్గించాలి. 160 పిక్సెల్స్ ఇచ్చాను. ఇప్పుడు మనకి ఎల్లో కలర్ అనేది వచ్చింది. సెకండ్ సర్కిల్ లో థర్డ్ సర్కిల్ తీసుకున్నా. సెకండ్ సర్కిల్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి 20 పిక్సెల్స్ లెఫ్ట్ సైడ్, 20 పిక్సెల్స్ రైట్ సైడ్ గ్యాప్ వచ్చి థర్డ్ సర్కిల్ అనేది రావాలి. అండ్ టాప్ నుంచి కూడా 20 పిక్సెల్స్ గ్యాప్ వచ్చి రావాలి. ఫస్ట్ సర్కిల్ కాకుండా రిమైనింగ్ అన్ని సర్కిల్స్ కి టాప్ నుంచి 20, లెఫ్ట్ నుంచి 20 పిక్సెల్స్ డిస్టెన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి టాప్ లెఫ్ట్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిమైనింగ్ అన్ని సర్కిల్స్ కి కామన్ గా ఉంటాయి. నేను ఏం చేస్తానంటే ఈ సెమీ సర్కిల్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో కామన్ గా ఉండే CSS అంతా పెడుతున్నాను. రిమైనింగ్ సర్కిల్స్ అన్నిటికీ జస్ట్ విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ కలరే మార్చుకోవాలి. నెక్స్ట్ ఇలానే ఫోర్త్ సర్కిల్ కూడా పెట్టుకోవాలి. ఒక సర్కిల్ లోపల ఇంకొక సర్కిల్ ని ప్లేస్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫోర్త్ సర్కిల్ కి క్లాస్ C4 అని చెప్పి ఇస్తున్నాను. ఫోర్త్ సర్కిల్ కి CSS అప్లై చేయాలి. సో పైన ఉన్నదే కాపీ చేస్తున్నాను. C4 అని నేమ్ మారుస్తున్నాను. నెక్స్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఇస్తున్నాను. ప్రతి సర్కిల్ కి విడ్త్ అనేది దాని పైన ఉన్న సర్కిల్ కన్నా 40 తగ్గించాలి. హైట్ అనేది 20 పిక్సెల్స్ తగ్గించాలి. ఇక్కడ పైన 320 ఉంది, దీనికి 280 ఇవ్వాలి. హైట్ 140. మనకి గ్రీన్ కలర్ వచ్చింది. నెక్స్ట్ కలర్ బ్లూ కలర్. అలానే మనకి 7 సర్కిల్స్ తీసుకోవాలి. ఒక సర్కిల్ లోపల ఇంకొకటి C5, C5 లోపల C6, C6 లోపల C7, ఇలా 7 సర్కిల్స్ తీసుకున్నాం. C5 సర్కిల్ కి CSS అప్లై చేయాలి. ఫిఫ్త్ కలర్ బ్లూ కలర్. తర్వాత విడ్త్ 40 పిక్సెల్స్ దాని పైన ఉన్న దానికన్నా తగ్గించాలి. 240. హైట్ 20 పిక్సెల్స్ తగ్గించాలి. మనకి బ్లూ కలర్ వచ్చింది. నెక్స్ట్ C6 ఇండిగో కలర్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇండిగో. తర్వాత విడ్త్ 40 పిక్సెల్స్ తగ్గించాలి. హైట్ 20 పిక్సెల్స్ తగ్గించాలి. ఇలా వచ్చింది. నెక్స్ట్ కలర్ వైలెట్. C7
దీనికి వైలెట్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది. దీనికి విడ్త్ 40 పిక్సెల్స్ తగ్గిస్తున్నా 160 అవుతుంది. హైట్ కూడా 20 పిక్సెల్స్ తగ్గిస్తే 80 పిక్సెల్స్ అవుతుంది. రెయిన్బో అంటే జస్ట్ ఈ ఆర్క్ లో మాత్రమే కలర్ ఉండాలి. ఇక్కడ మనకి అడిషనల్ గా కనిపించేస్తుంది. ప్రీవియస్ వాటికి కూడా ఉన్నాయి, కానీ ఒక సర్కిల్ పైన ఇంకొక సర్కిల్ పెట్టేటప్పటికి అవి హైడ్ అయిపోయినాయి. కానీ లాస్ట్ సర్కిల్ ఏదైతే తీసుకున్నామో C7 దాన్ని మనకి అడిషనల్ గా కనిపిస్తుంది. దాన్ని రిమూవ్ చేసేయాలి అని అంటే ఇక్కడ నేను ఇంకొక డివ్ ట్యాగ్ ని తీసుకుంటున్నాను. ఈ 8 అని చెప్పి ఇస్తున్నాను. క్లాస్ నేమ్ అడిషనల్ సర్కిల్ తీసుకుని ఆ కలర్ నే కనిపించకుండా చేయొచ్చు. ఎక్స్ట్రా ఉన్న కలర్ నే C8 అనే దానికి CSS అనేది అప్లై చేయాలి. ఇక్కడ బాడీ ట్యాగ్ లో బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది కాబట్టి ఈ లాస్ట్ సర్కిల్ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఇస్తున్నాను. అండ్ విడ్త్ కూడా 40 పిక్సెల్స్ తగ్గిస్తున్నా, హైట్ కూడా 20 పిక్సెల్స్ తగ్గిస్తున్నా. ఇప్పుడు మనకి కరెక్ట్ గా వచ్చిందనమాట. మనము ఈ బోర్డర్ రేడియస్ అనే ప్రాపర్టీ ద్వారా ఆ సెమీ సర్కిల్ అనేది క్రియేట్ చేసాము. ప్రతి సర్కిల్ ని ఇంకొక సర్కిల్ లో తీసుకుని విడ్త్, హైట్, బ్యాక్గ్రౌండ్ మార్చాము అంతే.